గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ స్టాఫ్ నర్స్కి ఎలా అప్లై చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి MHSRB అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు అలా సెర్చ్ చేయడం కనుక సరిగా రాకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ మన ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి, అంటే మన ఇంటి నేము. తర్వాత ఇక్కడ మన నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఈ ప్లేస్లో ఇచ్చేసి మొబైల్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న రిజిస్టర్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను నా డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. నేనైతే నా డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేశాను. ఇప్పుడు రిజిస్టర్ అనే బటన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. తర్వాత నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్. నోటిఫికేషన్ తర్వాత అప్లై చేసిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. వెయిట్ ఫర్ దట్. నేనైతే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేస్తున్నాను. వెరిఫై పైన క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనము ఇక్కడైతే అప్లై చేసేటప్పుడు క్లియర్గా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ అయితే దగ్గర పెట్టుకోండి. ముందుగా మనము పోస్టుల యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మొత్తం ఉన్న పోస్టులలో మీకు ఏ పోస్ట్కి అయితే మీకు అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ పోస్ట్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక తెలంగాణ వైద్య విధాన్ పరిషత్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నారంటే జాబ్కి, దానికి ఫస్ట్ అనే నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ దానికి మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటే సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మీకు కావాల్సిన విధంగా ప్రిఫరెన్సెస్ ఇచ్చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడు ఇచ్చేటువంటి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే వస్తుంది. తర్వాత మన మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మిగతా బ్లాంక్ ఉన్న వాటివి మనమైతే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్సి మెమో మీ దగ్గర ఉంచుకోండి. ఫాదర్ నేమ్ అన్నప్పుడు మీ ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్ కూడా ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఓసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీఏనా, బీసీబీనా అని అన్నీ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన మీరు ఏదైతే క్యాస్టో ఆ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాస్ట్ని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి మనం ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్యాస్ట్ని అప్లోడ్ చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క బార్ కోడ్ పైన అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఈ నైన్త్ బి ప్లేస్లో అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 10th, 11th, 12th, 13th, 14 కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. వాటికి మనం క్లియర్గా ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ 10th కనుక చూసుకున్నట్లయితే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే డిజబిలిటీ పర్సన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత అది ఎక్స్ సర్వీస్మెన్ అనేది అడుగుతుంది 11th ప్లేస్లో. మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. యు ఆర్ ఎన్ ఎంప్లాయిడ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ సర్వీస్, అంటే మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో రెగ్యులర్ సర్వీస్లో కానీ మీరు వర్క్ చేస్తున్నారా అని అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 13th ప్లేస్లో చూడండి, యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ, అంటే ఎన్సీసీలో మీరు ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తారా అని అయితే అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో చేసేయండి. ఆర్ యూ క్లైమింగ్ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ రిజర్వేషన్, అంటే మీరు కనుక స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్, నేషనల్ లెవెల్లో కనుక ఏవైనా గేమ్స్ కనుక ఆడినట్లయితే ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మీ దగ్గర అయితే ఉండాలి. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేసినట్లయితే దాని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఎటువంటి గేమ్స్లో కనుక పార్టిసిపేట్ చేయకపోతే పైనవన్నీ ఒకవేళ అన్నీ నో అన్నట్లయితే నో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఎస్ఎస్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ని, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో మనం ఎంత ఏజ్ ఉందనేది ఇక్కడైతే క్లియర్ అయితే వస్తుంది.
అప్లోడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమోని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్, ఫస్ట్ ఈ ప్లేస్లో మీ యొక్క ఇంటి నెంబర్ని ఇవ్వాలి. ఇంటి నెంబర్ని ఇచ్చి తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్, అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మీ డిస్టిక్ ఏది ఉందో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ టౌన్ విలేజ్ సిటీ, మీ టౌన్ విలేజ్ సిటీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మీ విలేజ్ నేము, మీ సిటీ నేము అండ్ మీ మండల్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయాలి. వెయిట్ ఫర్ దట్. నేను ఆ డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి నేను సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ప్లేస్లో లోకల్ స్టేటస్ అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. అంటే ఫస్ట్ క్లాస్ మీరు చదివిన ఇయర్, తర్వాత ఇక్కడ ఇయర్గా ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టడీడ్, టైప్ ఆఫ్ స్టడీ అంటే అండ్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఫస్ట్ పెట్టండి. లేకపోతే ఓపెన్లో కంప్లీట్ చేసినట్లయితే నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు చదివినటువంటి ఫస్ట్ క్లాస్ చదివినటువంటి డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ క్లాస్ చదివినటువంటి మీరు మండలి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చదివినటువంటి విలేజ్ నేము, మీ స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ చూస్ ఫైల్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క బోనఫైడ్ని అయితే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ క్లాస్ చదివినటువంటి బోనఫైడ్ని. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ నుంచి 5th వరకు కానీ 10th వరకు కానీ ఒకటే స్కూల్లో చదివినట్లయితే అన్నింటిలో ఒకటే బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్క బోనఫైడ్ అనేది PDF ఫార్మేట్లో ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకటే ప్రాసెస్. మీరు ఫస్ట్ క్లాస్ చదివినటువంటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ క్లాస్ చదివిన స్టార్టింగ్ ఇయర్ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2008 to 2009 అయితే మీరు స్టార్టింగ్ ఇయర్ 8ని ఎంటర్ చేయాలి. తర్వాత టైప్ ఆఫ్ స్టడీని సెలెక్ట్ చేసుకోవాలి. స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, నాట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్టిక్, మీరు చదివినటువంటి డిస్టిక్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండల్ని సెలెక్ట్ చేసుకొని విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసి మీ స్కూల్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత మీ బోనఫైడ్ని అయితే ఇక్కడ PDF ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్లో అన్ని 7th క్లాస్ వరకు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ చూస్ యువర్ ప్రిఫరెన్స్ ఇన్ ఆఫ్ యువర్ జోన్ అని వచ్చింది. అంటే మీరు జాబ్కి అప్లై చేసినటువంటి పోస్ట్ ఏవైతే ఉంటాయో అవి ఏ జోన్స్లలో మీకు జాబ్స్ కావాలి అని చెప్పేసి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ప్రిఫరెన్సెస్ రాజన్న, సిరిసిల్ల ఇట్లా కొన్ని పేర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మొత్తం ఏ ప్రిఫరెన్స్లో ఏ జోన్లకి ఏమేమైతే ఉన్నాయో ఇక్కడ సైడ్లకి అయితే చూపిస్తుంది. వీటిని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. నేనైతే అన్నీ ఎంటర్ చేశాను. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి చూపిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్లకు అయితే మనం ఎంటర్ అయితే అయిపోతాం ఫ్రెండ్స్. ప్లీజ్ సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది. మీరు యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. GNM అయితే GNM, BSc నర్సింగ్ అయితే BSc నర్సింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యూనివర్సిటీ నేమ్, మీ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కాలేజ్ నేమ్, మీరు ఏ కాలేజ్లో BSc నర్సింగ్ కానీ GNM చేశారో ఆ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీని కూడా ఎంటర్ చేయండి. అంటే మీరు కంప్లీట్ అయినటువంటి మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది, మీ మెమో పైన దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత మార్క్ షీట్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి అది కూడా PDF ఫార్మేట్లో 2 MB కన్నా తక్కువ ఉండాలని వాళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత అప్లోడ్ యువర్ డిగ్రీ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే నా డీటెయిల్స్ అన్నింటినీ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ దట్. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మళ్ళీ తర్వాత మనము ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ బాడీ అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ ఇది ఫిక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నేనైతే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుందో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న క్వశ్చన్ అయితే అడుగుతుంది, చూడండి. యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్స్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే మీరు
తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీరు వర్క్ చేశారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క ఫోటోను అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. నేను ఇప్పుడు నా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అప్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫీ పేమెంట్. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ జోన్ ప్రిఫరెన్సెస్ అని ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన ఎగ్జామినేషన్ సెంటర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే హైదరాబాద్ అయితే ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆర్ యూ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదని అడుగుతుంది. ఒకవేళ మీరు వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. తర్వాత టోటల్ అమౌంట్ ఆఫ్ ఫీజు అందరికీ 500 అయితే ఉందని నేను ఇంతకుముందు చెప్పాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కంటిన్యూ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేమెంట్ గేట్వేకి అయితే వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనము పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 500. ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్యూఆర్ కోడ్ అండ్ యూపీఐ. మీకు కావాల్సిన దాంతో అయితే పేమెంట్ చేసుకోవచ్చు. బట్ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డెబిట్ కార్డ్తోనే పేమెంట్ చేయమని నేనైతే చెప్తాను. ఎందుకంటే డెబిట్ కార్డ్తో పేమెంట్ చేసినప్పుడు అసలు క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ అయితే రాదు. ఒకవేళ క్యాన్సిల్ అయినా 3 to 4 డేస్లో మళ్ళీ రీఫండ్ అయితే అవుతాయి అనేటటువంటి రూల్ ముందు ఉండే. బట్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మొన్న కొత్త వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఒకసారి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ ఏదైనా వల్ల అయినా సరే పేమెంట్ కనుక డిడక్ట్ అయ్యి సక్సెస్ఫుల్ కాకపోతే 500 నాట్ రీఫండెడ్, అంటే మనకు మళ్ళీ రీఫండ్ కావు అని చెప్పేసి అయితే అంటున్నారు. అప్లికేషన్ సబ్మిట్ కావాలంటే మీరు మళ్ళీ 500 డబల్ పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో కార్డ్ నెంబర్ అంటే ఏటీఎం కార్డ్ నెంబరు, తర్వాత ఎక్స్పైర్ డేట్, సివివిని ఎంటర్ చేసి కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వెయిట్ ఫర్ దట్. నేను మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను. క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.